ఈ మధ్యాహ్న కాలం మంది ప్రభానైనా ఇక వైఎస్ఆర్ కాలనీలో ప్రభానైనా కొద్ది మందిగా కూడి ప్రభా ఈ నామాన్ని మహింపరచబడుతుండగానైనా ముఖ్యంగా ప్రభానైనా వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ తరఫున మేము గ్రహించేసినైనా అనేక మందినైనా నేను ఎరిగిన జనాలు ఉంటున్నారు ప్రభానైనా వారందరికీ కూడా నీ రక్షణ సువార్త భాగ్యం వినగలిగే యోగ్యత వారికి దయచేయమని కూడా సహాయించని అడుగుతున్నాం ప్రభానైనా. అలాగేనైనా వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ తరఫున నేను అందించేనైనా దేవుని నామానికి మహిమ కలుగుగాక. మా యొక్క పరిచర్య పేరు క్రీస్తు వీరులు. క్రీస్తు అంటే ఎవరు? దేవుడు. దేవునికి ఎవరు ఉండాలంట? వీరులు. సైనికులు అంటే ఎప్పుడో వెళ్ళిపోతారు, వీరులు అంటే వెళ్ళరు. వీరులు ఎప్పుడు ఏం చేస్తారంటే ఎవరైతే యజమాని ఉంటాడో ఆయనకి ఎప్పుడు కాస్త చనిపోయినా చనిపోతారు కానీ వెళ్ళిపోరు. కాబట్టి మంచి ఆ యొక్క పరిచర్యకి మంచి పేరు పెట్టబడింది క్రీస్తు వీరులు. అంటే దేవుని కొరకు ప్రాణమైన
ఇచ్చేటువంటి వాళ్ళు వీరులు. జవాన్లు చూస్తాం కదా, ఆర్మీలో జవాన్లు ఉంటారు. వాళ్ళు వెళ్ళినప్పుడు దేనికి వెళ్తారు? యుద్ధం చేసినా చనిపోయినా మళ్ళీ తిరిగి రాకూడదు, అక్కడే ఉండాలి. కాబట్టి అలాగే క్రీస్తు వీరులు కూడా. ఒక చిన్న మాట మనం చదువుకుంటాము. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. నీ ఆహారము ఆకలి కొన్న వారికి పెట్టుటయో, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండాటయో, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయో, వత్సహీనులు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయో, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవుడు ఎప్పుడు ఉత్తరం ఇస్తారంట? దేవుడు ఎప్పుడు మనకి కావలిగా ఉంటాడంట? దేవుడు ఎప్పుడు తన మహిమను మన ఇంటి చుట్టూ మన చుట్టూ పెడతాడంటే దిక్కుమాలిన వాళ్ళని ఏం చేయాలంట? ఆదరించాలి. చాలా మంది ఫంక్షన్లు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను నా బర్త్డే చేసుకున్నాను, సార్ని పిలుస్తాను. చికెన్ బిర్యానీ పెట్టాను అనుకోండి, సార్ పెళ్లి రోజు వస్తుంది, నన్ను పిలుస్తాడు. ఏం పెడతాడు? మటన్ బిర్యానీ పెడతాడు. ఇప్పుడు నేను పెడుతున్నాను, అలాగే సార్ కూడా పెడుతున్నాను. ఇప్పుడు నేను ఎవరికి పెట్టాను? బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఫంక్షన్ చేసుకుంటే నీ బంధువుల్ని, స్నేహితుల్ని ఎవరిని పిలవద్దు. ఎవరిని పిలవాలంట? కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, ఎవరైతే తిరిగి మనకు పెట్టరో వాళ్ళని పిలవాలంట. హల్లెలూయా. కాబట్టి అనేకులకు ఎప్పుడైతే మనము బైబిల్ రాయబడింది, దేవుడు ఒకడికి తోడుగా ఉంటేనే ఆశ్చర్యకార్యాలైన అద్భుత నమ్మదగిన దేవుడా, నీకు నిండా వందనములు, స్తోత్రం రాజా. ఆయా యొక్క పునరుద్ధాన దినమందు సాయంకాల సమయమున ఆయా నీ బిడ్డలను వారీస్ ఆఫ్ క్రైస్ట్ ఆ యొక్క సమూహం నా తండ్రి ఆయా యొక్క బిడ్డల మధ్యకి తీసుకొచ్చిన దేవుడా నీ స్తోత్రం. నీ చిత్తమే సిద్ధించును గాక ప్రభువా. ఏ సమయం ముందు ఏది జరుగును, ఏ బిడ్డల హృదయానికి ఏది అవసరత అందించినో నీ బిడ్డల పొరుగులకు తీసుకొచ్చిన దేవుడా నీకు స్తోత్రం. బైబిల్లో ఒకతను కనికరం చూపకపోతే కనికరం లేని తీర్పు పొందాడు. ఎంత భయంకరంగా ఉంటుందో అది ఎగ్జాంపుల్. అది మీరు ఎవరైనా చెప్పగలరా? కనికరం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. అది దైవజనుడైనా లేకపోతే క్రైస్తవుడైనా సంఘమైనా కనికరం చూపకపోతే కనికరం లేని తీర్పు ఉంటుంది. బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ధనవంతుడైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన బాగా ఉదారపు వస్త్రములు ధరించుకోవచ్చు, అంటే సూట్లు బూట్లు వేసుకొని సన్నపు నార బట్ట వస్త్రములు ధరించుకోవచ్చు, సుఖ సంతోషాలతో బతుకుతున్నాడట. మంచి భోజనం తింటూ హ్యాపీగా ఉన్నాడు. తన ఇంటి కింద దరిద్రుడు, బీదోడు కంటే ఘోరం దరిద్రుడు. బీదోడికైనా తినడానికైనా ఉంటుంది, దరిద్రుడు అంటే తినడానికి ఉండదు, బట్టలు ఉండవు. అలాంటి దరిద్రుడి ఇంటి కింద ఉండి కురుపులతో గీక్కుంటా ఉంటే కుక్క వచ్చి నాకుతా ఉందట. ఈయన తింటా ఉంటే బాల్కనీలో నిలబడుకొని తింటా ఉంటే ఆ రొట్టె ముక్క కింద పడిపోతే తింటున్నాడు. అంటే మిగిలింది కూడా పెట్టడేమో. కొన్నిసార్లు మన ఇంట్లో మిగిలితే హాస్టల్లో మిగిలిపోయింది ఏం చేస్తారని అడిగా. గుంట తవ్వి దాంట్లో వేసేస్తారంట. ఇన్ని చపాతీలు ఎత్తుకుపోయి దాంట్లో వేస్తారంట. ఇంత కుర్మా ఎత్తుకుపోయి దాంట్లో వేస్తారంట. ఏంది మనుషులకు పెట్టచ్చు కదా, పంచచ్చు కదా అంటే అలా పంచరు, గుంట దవ్వి దాంట్లో వేస్తారంట. అలాగే ఈ ధనవంతుడు హ్యాపీగా ఉన్నాడు, మంచి బట్టలు వేసుకొని. కింద దరిద్రుడికి మిగిలిన నాణ్యమైనా పెట్టచ్చుగా. పొరపాటున తింటా ఉన్నప్పుడు పడిపోయి చూడు, పప్పు సమోసా అవి పడిపోతే అవి తింటున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇద్దరు చచ్చిపోయారు. ఇతను వచ్చి నరకంలో ఉన్నాడు, అతను వచ్చి పరలోకంలో అబ్రహాము రొమ్మునున్నాడట, దరిద్రుడైన లాజరు.